ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల జూన్ 14వ తేదీన శనివారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది. జ్యేష్ఠ మాసంలో, అందులోనూ శనివారంతో కలిసొచ్చిన చతుర్థి చాలా శక్తివంతమైనది. ఈ రోజున వినాయకుడిని పూజిస్తే ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి. సంకటహర చతుర్థి అంటే మన కష్టాలన్నీ వెంటనే తొలగిపోయే రోజు. ఈ రోజున గణపతిని ఎలా పూజించాలి, ఎలాంటి విధివిధానాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 14 శనివారం నాడు ఇంట్లో వినాయకుడిని పూజిస్తే ఇక మీ కుటుంబానికి పట్టిందల్లా బంగారమే. మీ ఇంటికి పుష్కలంగా డబ్బు చేరుతుంది. నరక బాధల నుండి విముక్తి లభించి కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి. జూన్ 14 సంకటహర చతుర్థి రోజున ఆడవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో గణపతిని వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ శక్తివంతమైన వ్రతాన్ని ప్రారంభించే ముందుగా పూజగదిలో ముగ్గు వేసుకోవాలి. అలాగే కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి. ఎరుపు రంగు పుష్పాలతో వినాయకుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఎరుపు రంగు పూలతో గణపతిని అలంకరించి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి. దీపం ప్రమిదలో ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె కాని పోసి 5 వత్తులతో దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించగానే ముందుగా దీపానికి నమస్కారం చేసుకుని దీపం దగ్గర ఒక పుష్పం సమర్పించాలి. పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత గణపతి పటం ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి అందులో 3 గుప్పిళ్ల బియ్యం, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, అలాగే 11 రూపాయలు బిళ్లలను వేసి ఆ ఎరుపు వస్త్రంతో గణపతికి ముడుపు కట్టాలి. వినాయకుడికి ముడుపు కట్టేటప్పుడు మీ మనసులోని కోరికలన్నీ గణపతికి చెప్పుకుంటూ 3 ముడులు వేస్తూ స్వామివారికి ముడుపు కట్టాలి. ఈ ముడుపును పూజ గదిలోనే పెట్టి ముడుపుకు నమస్కారం చేసుకొని ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. ఇక పూజలో గణపతికి నైవేద్యంగా అరటి పండ్లను నివేదించవచ్చు, లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది. చివరగా వినాయకుడికి హారతి ఇచ్చి ముడుపుకు కూడా హారతి ఇచ్చి వినాయకుడికి నమస్కారం చేసుకుని 5 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలను వేసుకుని మీ పూజను ముగించుకోవాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసి మరల సాయంత్రం కూడా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపుకు నమస్కారం చేసి ఆ ముడుపును ఇప్పతీసి ఆ మడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న కుటుంబమంతా స్వీకరించాలి. వినాయకునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు 21 గరిక ఆకులను తెచ్చి మీ పూజ గదిలో ఉన్న గణపతికి సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అదేవిధంగా మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోయి మీ భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున 21 యాలకులను తీసుకుని ఆ యాలకులను దారానికి గుచ్చి ఒక యాలకుల మాలగా తయారుచేసి గణపతి పటానికి వేయండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీ బీరువాలో కాని మీ పర్సులో కాని పెట్టుకోండి. ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. మీ భర్తకు కూడా అదృష్టం కలిసొస్తుంది. ఈ సంకటహర చతుర్థి రోజున ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించిన వారికి గణపతి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ రోజున ఇంట్లో పూజ చేయలేనివారు కనీసం మీ పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని చదువుకోండి. ఈ గణపతి వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి. ఈ రోజున ఉపవాసం ఉన్నవారికి సకల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలిసొస్తుంది. ఉపవాసం ఉండేవారు రాత్రి చంద్రుడిని చూసి మీ ఉపవాసాన్ని విరమించాలి. అయితే ఉపవాసం ఉండలేనివారు ఉల్లిపాయ అలాగే వెల్లులికి దూరంగా ఉండండి. అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఈ సంకటహర చతుర్థి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్లి గణపతికి 11 ప్రదక్షిణాలు చేయండి. మీ కోరికలు తప్పక సిద్ధిస్తాయి. ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు
గణపతి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి. అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే గణపతి ఆలయంలో గరిక మాలను సమర్పిస్తే ఈ సంవత్సరమంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా వినాయకుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయంలో వినాయకుడికి అరటి పండ్లను సమర్పించండి. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున ఒక నిమ్మకాయను ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. ఇక వివాహమైన ఆడవారు ఈ రోజున తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగళీ ప్రాప్తి వర్ధిల్లుతుంది. ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు, శని దోషాలతో బాధపడేవారు జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. కాబట్టి ఈ రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. జిల్లెడు మొక్కను వినాయకుని మొక్కగా భావిస్తారు. కాబట్టి ఈ సంకటహర చతుర్థి నాడు పెళ్లికాని వ్యక్తులు, అలాగే వివాహం ప్రయత్నాలు చేసేవారు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహ ఘడియలు ఏర్పడి మంచి సంబంధం కుదురుతుంది. ఇక ఉద్యోగం కోసం ఎదురు చేసే వ్యక్తులు గోమాతకు ఆహారాన్ని తినిపించండి. సత్వరమే ఉద్యోగం ప్రాప్తిస్తుంది. అలాగే పేదలకు దానం చేస్తే కోటి రెట్ల పుణ్యఫలితాన్ని పొందవచ్చు. ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించి గణపతి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.